ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనిషిని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో భయము ఒకటి. భవిష్యత్తును గూర్చిన భయము, తనకు వచ్చే రోగాల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న తగాదాలను బట్టి, గత జీవితాన్ని బట్టి ఇలా భయపడేది కేవలం 9% అయితే మిగతా 99.1% భయపడేది వారి రాబోయే భవిష్యత్తులో వారికి ఏమి జరగబోతుంది అనే దానిపై ఆధారపడి ఉందని శాస్త్రవేత్తల బృందం ఈ మధ్య ఒక వివరణ ఇచ్చారు. ప్రియులారా, భవిష్యత్తును గూర్చి ఎవరికి తెలియదు కనుక దాని గురించి భయపడటం సహజం. అయితే మనలో చాలామంది ప్రతి విషయానికి భయపడి వారి కుటుంబ సభ్యులను, వారి స్నేహితులను కూడా భయపెడుతూ ఉంటారు. ప్రియులారా, ప్రతిరోజు మనిషి భయము గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నాడనేది వాస్తవ దూరము కాదు. భయముతో మనిషి తన జీవితాన్ని నిండుగా ఆస్వాదించలేకపోతున్నాడు. తన జీవితాన్ని ఆనందమయము చేసుకోలేకపోతున్నాడు. ప్రియులారా, నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఇశ్రాయేలీల 430 సంవత్సరాల ఐగుప్తు బానిస బ్రతుకు ముగిసింది. సర్వశక్తిగల దేవుడు వారిని చూశాడు. మోషే నాయకత్వంలో అనేక అద్భుతాలతో ఫరో తలను వంచి సుమారుగా 6 లక్షల కాల్బలము, 20 లక్షలకు పైగా జనాభాని విమోచించాడు. కానానుకి నడిపించటం ప్రారంభించాడు. ఐగుప్తు నుండి కానానుకి సులువుగా నడిచి వెళితే సుమారుగా 40 రోజుల ప్రయాణము. కానీ ఇశ్రాయేలీలు ఆ 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణముగా మార్చుకున్నారు. దానికి గల కారణం, ప్రియులారా, వారి అవిధేయత, వారి బుద్ధిహీనత, వారి లోబడని తనము, వారి తిరుగుబాటుతనము, వారి సనుగుళ్ళు గొనుగుళ్ళు, వారు విడిచి వచ్చిన ఐగుప్తు వైపు చూడటం, వారితో ఉండి వారిని నడిపిస్తున్న దేవుని వైపు చూడకపోవడం. అంతేకాదు, వారి మధ్య ఉన్న విగ్రహ ఆరాధన, వ్యభిచారము, ఇలా పనికిరాని ఎన్నో కారణాల వల్ల 40 రోజుల ప్రయాణము 40 సంవత్సరాలుగా మారిపోయింది. వీరే ఇశ్రాయేలీలు. ప్రియులారా, ఎవరు ఈ ఇశ్రాయేలీలు అని ఆలోచన చేస్తే దేవుని సొంత జనాంగం, దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనాంగం. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమునకు వీరు వారసులు. రాజుల, అధికారుల అహమును, అధికారాన్ని కొట్టివేసి ఐగుప్తు నుండి బయటకు నడిపించబడిన జనాంగం. ఐగుప్తులో దేవుడు అనేక అద్భుతాలు చేసింది కూడా వీరి కోసమే. ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసింది వీరి కోసమే. దేవతల ఆహారమైన పరిశుద్ధమైన మన్నాను కురిపించింది కూడా వీరి కోసమే. బండ నుండి నీటిని ప్రవహింపజేసింది కూడా వీరి కోసమే. దేవుడు పగటి వేళ మేఘ స్తంభమై, రాత్రి వేళ అగ్ని స్తంభమై వీరికి ముందుగా నడుచుచు తోడుగా ఉండి నడిపించిన జనాంగమే వీరు.
ఈ ఇశ్రాయేలీలు దేవుడిని ఎంతగా శోధించినా ఈ 40 సంవత్సరాలు దేవుడు వారితోనే ఉండి వారిని నడిపించాడు. ప్రియులారా, వారి 40 సంవత్సరాల ప్రయాణములో ఎన్నో ప్రాంతాలు దాటవలసి వచ్చింది. వారికి దారి ఇవ్వని వారితో యుద్ధము చేయవలసి వచ్చింది. అప్పుడు శత్రువుల బలమును చూసి, గుర్రాలను చూసి, రథములను చూసి ఇశ్రాయేలీలు ఎంతగానో భయపడ్డారు. ఆ సమయములో కూడా దేవుడు తన సేవకుల ద్వారా ఆ ప్రజలతో మాట్లాడారు, ధైర్యపరిచాడు. ప్రియులారా, ఈరోజు కూడా భయము ప్రపంచాన్ని ఏలుతుంది. ప్రతి వారికి భయము, ప్రతిదీ భయము. ఆర్థికాన్ని గురించి భయము, ఆరోగ్యాన్ని గురించిన భయము, మనుషులను చూస్తే భయము, వాతావరణాన్ని చూస్తే భయము, పనిచేసే స్థలములో పై అధికారులను చూస్తే భయము, యజమానులను చూస్తే భయము, కాపరిని చూస్తే విశ్వాసికి భయము, విశ్వాసిని చూస్తే సంఘ కాపరికి భయము, కుటుంబాలలో భయము, ప్రభుత్వాలలో భయము, ప్రిలారా వ్యవసాయదారులలో భయము, వయస్సు వచ్చిన పిల్లల గూర్చి భయము, వృద్ధాప్యములో ఉన్న మన పెద్దవారిని గూర్చిన భయము, ఎక్కడ చూసినా ఎటు చూసినా ప్రిలారా భయము అనే శబ్దాన్ని వింటూనే ఉన్నాం. ప్రిలారా, ఎక్కడి నుండి వచ్చింది ఈ భయము అని ఆలోచన చేస్తే ఆది దంపతులైన అవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞను మీరారు, అవిధేయులయ్యారు. ఆ చల్లటి పూట దేవుని స్వరాన్ని విన్నారు, కానీ దేవుని ఎదుటకు రాకుండా దాచుకున్నారు. అన్ని తెలిసే దేవుడు వారిని అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అని. అప్పుడు ఆదాం అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు భయపడి దాగుకొంటిని అని. భయము ప్రారంభమైన క్షణము ఇదే. ఆనాడు మన పితరులు ఆదాము అవ్వ ద్వారా పాపము మాత్రమే కాదు ప్రిలారా, ఈ భయము కూడా ఈ లోకానికి వచ్చింది. ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు భయపడుతున్నావా? అయితే ఎందుకు భయపడుతున్నావు? నీకు తోడుగా డబ్బు లేదనా? నీకు తోడుగా బలగము లేదనా? నీకు తోడుగా వ్యక్తులు లేరనా? ఎవరు నీకు జీవితంలో అండగా ఉంటారు అని భయపడుతున్నావా? ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు నా యేసయ్య ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఆనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆదరించి ధైర్యపరిచి వారి ద్వారా అనేక యుద్ధాలు చేయించి వారిని వాగ్దాన భూమిలోనికి చేర్చారు. నా దేవుడు డబ్బు నీతో ఉన్నా లేకున్నా, జనము నీతో ఉన్నా లేకున్నా, నిన్ను విడువను, నిన్నెడబాయను అని వాగ్దానము చేసిన నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ ఈరోజు ఈ వాక్యము వినిస్తున్న నీతోనే ఉంటాడు, సదాకాలము నీతోనే ఉంటాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఎవరైనా సరే భయపడవలసిన అవసరము లేదు. విస్తార బలమైన జనమైన ధనమైన గుర్రాలైన రథములైన నా రక్షకుడైన యేసు క్రీస్తు ముందు శూన్యమే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వినని వారికి కలిగేదే ఈ భయము. దేవుని ఆజ్ఞను మీరిన వారికి కలిగేదే ఈ భయము. ఆ యేసు క్రీస్తు ప్రభు మాటలు విని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మన దగ్గరికి రానే రాదు ఈ భయము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య ఎదుట ఏదీ నిలవలేదు. మరి ఆ యేసయ్య ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీతో ఉంటే నీకు వ్యతిరేకమైన ఆయుధము ఏదీ కూడా నిలవలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీ దైనందిన జీవితంలో చాలాసార్లు మీరు ఎదుర్కొనే సమస్యలను బట్టి విసిగిపోతుంటావు. ఆ సమస్యలను భరించలేక ఎటైనా దూరముగా పారిపోతే, ప్రశాంతమైన ప్రాంతమునకు ఒంటరిగా వెళ్ళిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నావా? ఒక్కొక్కసారి చనిపోతే బాగుండు అని కూడా నీకు అనిపిస్తుందా? అలాంటి ప్రయత్నాలు చేసి విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రయత్నము ద్వారా మరణించిన వారు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా,
నిత్యము పోరాటాలు, శత్రు దాడులు, అల్లుపెరుగని పరుగులు, వాటన్నిటినీ తట్టుకోవాలి అనిపిస్తే కొన్నిసార్లు సాధ్యము కాదు. ఆహా, గువ్వవలె నాకు రెక్కలు ఉండిన ఎడల నేనెగిరిపోయి నెమ్మదిగా నొందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని అన్న వచనము ప్రకారము ప్రియులారా, దేవుని నుండి సహాయము, దేవుని నుండి నడిపింపు ఉన్నప్పటికీ కూడా దావీదు అనుకున్నాడు, ఆహా, నాకు రెక్కలు ఉండి ఉంటే దూరముగా ఎగిరిపోయి నెమ్మదిగా బ్రతికి ఉండేవాడిని అనుకున్నాడు దావీదు. ప్రియులారా, ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగు అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము, మేమతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము, అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను దేవుని ఆత్మచే నింపబడిన వ్యక్తి. దేవుని కోసం, దేవుని ద్వారా శూర కార్యములను చేసిన వ్యక్తి. అయితే తను కలిగి ఉన్న బలహీనత లేదా పట్టబడిన పాపము ద్వారా మోసగత్తె అయిన దెలీలాచే, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టబడి బాధింపవచ్చునో నాకు చెప్పు అనే ప్రశ్న ద్వారా శోధింపబడుతూ వచ్చాడు. ప్రియులారా, సంసోను ఆ శోధనను, ఆవిడ ప్రశ్నలను తట్టుకోలేక, ఆ బాధను భరించలేక చనిపోతే బాగుండు అని అనుకున్నాడు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినట్లుగా మనము గమనించగలము. ఈరోజు జీవాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల చేత కొట్టబడుచు ఈరోజు నీవు కూడా ఈ విధముగానే ఆలోచిస్తున్నావా? అందరికీ దూరముగా వెళ్ళిపోతే బాగుండు, లేదా చనిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నావా? అయితే నిరాశ అనే దానితో నింపబడి సాతాను కొరల్లో చీకబడి ఉన్నావని గ్రహించుకో. ఎందుకంటే నీవు నేను నిరాశలో పడి చచ్చిపోవుట దేవుని చిత్తము కాదు, కాని ఎవరును నశించకుండా నిత్య జీవమును పొందుటే పరలోకమందున్న మన తండ్రి యొక్క చిత్తము. అందుకే దెలీలా మాటలకు విసిగిపోయిన సంసోను ఎవరికి తెలియజేయకూడని రహస్యము ఆమెకు తెలియజేశాడు. ఫలితము ఫిలిస్తీన్ల సర్దారుల చేతికి చిక్కి కళ్ళను పోగొట్టుకొని బందీ గృహములో బంధించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదునని, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదునో, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీవు, నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని హృదయానుసారుడైన దావీదైతే ఆలోచించాడు. నేనెక్కడికి పారిపోయినా అక్కడ దేవుడుంటాడు. అలాంటప్పుడు నేను పారిపోవలసిన అవసరము ఏమిటి అని, నా సమస్యను దేవునికి అప్పగిస్తానని, దేవుడే నాకు సహాయం చేస్తాడని, తన భారము ఆయనే భరిస్తాడని, తద్వారా ఆయన నెమ్మదిగా నిమ్మలముగా బ్రతకవచ్చని దావీదు గ్రహించుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా నీ భారమును దేవుని మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నీతిమంతులను ఆయన ఎప్పుడు కూడా కదలనీయని దేవుడై ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నిన్నెన్నడూ కదలనీయడు. కాబట్టి వాక్యము సెలవిచ్చిన ప్రకారము యెహోవా నాకు ఆధారము కావుననే నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను
నేను భయపడను అని దావీదు ఆలోచించిన ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు సమస్యలతో సతమతమవుతూ బ్రతకాలి అని ఆశను కోల్పోయి మరణిస్తే బాగుండు అనో, లేక ఎటైనా పారిపోతే బాగుండు అనో ఆలోచిస్తున్నావా? అయితే నీ భారాన్ని మోసే దేవుడు నీవెక్కడికి వెళ్ళినా అక్కడ నీతో ఉంటాడు. దేవుడు 10,000 మంది మోహరించి దండెత్తి నీ పైకి వచ్చిన ఆ సమస్యల నుండి కాపాడే దేవుడు నీకు అండగా ఉండగా నీవు పారిపోవాలి అనో, చనిపోతే బాగుండు అనో ఎందుకు ఆలోచిస్తావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యల నుండి విడిపించుటకు నీ దేవుడు నీకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆ విషయం మర్చిపోక సంసోను వలె విసిగిపోయి సాతాను కొర్రలో చిక్కుకొని శత్రువుల చేతిలో బందిగా మారిపోక, దావీదు వలె యోసేపు వలె నీ సమస్యను దేవుని చేతికి అప్పగించి నెమ్మదిగా నిమ్మలముగా జీవించు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయా మా హృదయాలను తృప్తిపరిచి మమ్మలను ధైర్యపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఆది దంపతులైన ఆదాము అవ్వలు మీ ఆజ్ఞను మీరి అవిధేయులయ్యారు. అయ్యా, ఈరోజు ఈ వాక్యము విన్న మేము, మీ స్వరము విన్న మేము అయ్యా, మా పాపాలను విడిచి మా జీవితాలను శుద్ధి చేసుకొని తండ్రి, సంసోను వలె కాక నా తండ్రి యోసేపు వలె, దావీదు వలె అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారని ఎరిగి, మా భారమును మీరు మోస్తారని ఎరిగి, అయ్యా మా శ్రమలలో మీరు మాకు తోడుగా ఉంటారని మేము ఎరిగి, ప్రతి శోధనను మేము జయించుటకు మీపై ఆధారపడి అయ్యా మీ వాక్యానుసారముగా మీ చిత్తానుసారముగా మేము నడుచుకొనుటకు మాకు ధైర్యమును భక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి విధమైన బలహీనతల నుండి బిడ్డలను లేవనెత్తి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ ప్రాంతములో మీరుండి ఆ దేశాల మధ్య, ప్రజల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించి బిడలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి
మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.